భూమిని నమ్ముకున్నోళ్ళు కొన్నోళ్ళు జిందగీల మోసపోరు మునిగిపోరు అని అంటుంటారు పెద్దలు. ఎందుకంటే ఇవాళ భూమి కొంటే దాని ధర ఏడాదెళ్ళేటొరకు రెండిమ్ములు ఎక్కువనే అవుతుంది తప్ప తగ్గదు. ఇగో ఇట్లనే ఇప్పుడు పట్నంలో భూముల ధరలు రెక్కలు కట్టుకొని కాదు, ఏకంగా ఆకాశంలో తేలుతున్నాయి. ఆకాశంలోనే తేలుతున్నాయి. వాస్తవానికి ఎకరం 100 కోట్లు వల్కుడే బాధర్ ముచ్చట. అసొంటిది 177 కోట్లు పలికిందంటే ఇక మామూలా? అందుకే తెలంగాణ చరిత్రలో ఇదే మునగాని రేటు అని అనుకుంటురు అందరూ. అయితే గచ్చిబౌలి దిక్కున్న సర్వే నంబర్ 83లా సర్కార్కు 18 ఎకరాల భూమి ఉందట. ఇక భూమిని వేలం పాటేస్తే ఓ కంపెనీ వాళ్ళు ఎకరం ఏకంగా 177 కోట్లు పెట్టి కొన్నారు. అట్లా 7.5 ఎకరాల భూమికి లైన్ పెట్టి అర్రాస్ బాడి మొత్తం 1357 కోట్లకు కొనిపడేసిర్రట. ఇక మిగిలిన 11 ఎకరాలకు కూడా వేలం నడిస్తే అది కూడా 100 కోట్లకే పలికిందంటుర్రు. మొత్తానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కాయిదాలు, కల్పలు, రాతపూతలు అన్ని కలిపి 3130 కోట్ల దాకా వచ్చే మోకుందని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఏదేమైనా తెలంగాణలో భూముల ధరలు చిన్నగా మెల్లగా పెరుగుతుంటే పట్నంలో మాత్రం రాకెట్ వేగంతో జుయ్యమని లేచినాయి. సీన్ కట్ చేస్తే కోటాను కోట్లు వాళ్ళకి రికార్డులు కొట్టినాయి. లెక్కకైతే ఓ 5-10 ఏళ్ల సందే పట్నం భూములు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. గానడమనే కోకాపేట్ల ఎకరం 100 కోట్లు వలికిందే పెద్ద రికార్డు అనుకుంటే దాన్ని మించి వలుకుతున్నాయి ఇప్పుడు. ఇక ఈ భూములను పేదోళ్ళు ఎట్లాగో కొనలేరు గాని మా భూములకు కూడా గింత ధర ఎన్నడొస్తుందో ఏమో అని గుసగుస పెట్టుకుంటుర్రు. పట్నము పల్లె ఎక్కడ చూసినా ఇప్పుడు గిదే ముచ్చట. ఏదేమైనా సర్కారు ఇచ్చిన హామీలకు, ఇస్తామన్న పథకాలకు సరిపోను పైకం కూడబెడుతుంది సర్కారు. పని భూముల ధరలకు కూడా రెక్కలొచ్చేటట్లు చేస్తుర్రు కదా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.